శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, 100 మంది 100 రకాలుగా చెప్తారు. వాటన్నింటినీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే అది నిన్నెప్పుడు మోసం చేయదు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం ప్రొడ్యూసర్ వ్యాపారవేత్త రామోజీరావు గారు. సినీ రంగానికి సంబంధించి ఈ మధ్యకాలంలో విషాదకర సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా మీడియా మొగల్గా ఎదిగిన రామోజీరావు గారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఒకవైపు మీడియా రంగంతో పాటు మరోవైపు వ్యాపార రంగంలోనూ రామోజీరావు గారు తనదైన ముద్రను వేస్తూ నిర్మాతగా కూడా ఎన్నో మరుపురాని సినిమాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే ఇతనికి ఇప్పటికే 2 సార్లు హార్ట్లో స్టంట్ అయ్యగా కొద్ది రోజులు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ జూన్ 7న ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో రామోజీరావు గారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇక అలా ఇతన్ని చెక్ చేసిన డాక్టర్లు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిందని, అందువల్లే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుందని చెప్పి వెంటిలేటర్పై ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ రామోజీరావు గారు ఆ ట్రీట్మెంట్కి స్పందించకపోవడంతో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకి తన 87వ ఏటకి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు. ఇక రామోజీరావు గారు ఇంటింటికి తిరిగి పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుండి 46,000 కోట్ల ఆస్తులకి యజమానిగా ఎలా మారాడు, దేశద్రోహికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు. ఇతను 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలోని పేదపారుపూడిలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మ. రామోజీకి రాజ్యలక్ష్మి, రంగనాయమ్మ అనే 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక రామోజీరావు గారి తాత మరణించిన 13 రోజులకే ఇతను జన్మించాడు. దీంతో వాళ్ళ తాత జ్ఞాపకంగా ఇతనికి రామయ్య అనే పేరును పెట్టారు. లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దుగా పెంచారు. ఇక రామోజీరావు గారు పెరిగే కొద్దీ తనకు రామయ్య అనే పేరు నచ్చకపోవడంతో తనకు తానే రామోజీరావు అని మార్చుకొని గుడివాడలోని ప్రాథమిక పాఠశాలలో రామోజీరావు అనే పేరుతోనే చదవడం జరిగింది. ఇక చదువుల్లో చాలా చురుగ్గా ఉన్న రామోజీరావు గుడివాడలోని ఒక కాలేజీలోనే ఇంటర్ని, ఆ తర్వాత BSc డిగ్రీని పూర్తి చేశారు. ఇదిలా ఉన్నప్పుడే ఆర్థికంగా వీరి ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా దారుణంగా మారింది. దీంతో ఫ్యామిలీ గడవడానికి పచ్చళ్ళ వ్యాపారాన్ని మొదలెట్టారు. అంటే అమ్మ అక్కలు పచ్చళ్ళు చేసిస్తే రామోజీరావు గారు సైకిల్ మీద వెళ్లి ఊరూరు తిరిగి దాన్ని అమ్మే పని చేసేవాడు. కానీ ఈ వ్యాపారం అంతగా జరగకపోయేసరికి నష్టాలు రావడంతో తను వేరే ఏదైనా పని చేసి కుటుంబాన్ని పోషించాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఎప్పుడైతే తన BSc డిగ్రీ కంప్లీట్ అయిందో ఇంట్లో వాళ్ళు 1961 ఆగస్టు 19న రామోజీరావు గారికి రమాదేవి అనే ఆమెతో పెళ్లి చేయడం జరిగింది. ఇక కుటుంబం పెద్దదవ్వడంతో ఆర్థిక సమస్యలు కూడా తలెత్తాయి. ఇదిలా ఉన్నప్పుడే అదే జిల్లాకు చెందిన గంటిరెడ్డి జగన్నాథరెడ్డి అలియాస్ జీజే రెడ్డి, ఇతను 1955 నుండి 1970 వరకు తనకున్న కోట్ల కొద్ది డబ్బుతో రాజకీయాల్లో ఢిల్లీలో చక్రం తిప్పేవాడు. ఇతను ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఎన్క్లేవ్ లో విశాలమైన బంగ్లా కట్టుకొని అక్కడే ఉండేవారు. అంతేకాకుండా ఇందిరాగాంధీ ఆఫీస్కి అపాయింట్మెంట్ లేకుండా వెళ్లేంత క్లోజ్నెస్ ఇతనికి ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే తన అకౌంట్కి సంబంధించిన విషయాలు చూసుకునేందుకు నమ్మకమైన గుమాస్తా కావాలనే వెతుకులాటలో ఉన్నాడు. ఇటు రామోజీరావు కూడా తన డిగ్రీ పూర్తవడంతో జాబ్ కోసం ట్రయల్స్ స్టార్ట్ చేశాడు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే అప్పటి కమ్యూనిస్టు నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారు జీజే రెడ్డికి మంచి ఆప్తుడుగా ఉండేవాడు. ఇక రామోజీ ఆల్రెడీ డిగ్రీని కంప్లీట్ చేసి మంచి కష్టపడే స్వభావం ఉండడంతో సీతారామయ్య గారు రామోజీని జీజే రెడ్డి దగ్గర గుమస్తా పనికి పెట్టాలనుకున్నాడు. ఇక జీజే రెడ్డి కూడా రామోజీరావు రెజ్యూమ్ చూసి ఓకే చెప్పడంతో సీతారామయ్య ఒక సిఫార్సు లెటర్ తో రామోజీని ఢిల్లీకి పంపించాడు. అలా 1961లో రామోజీ జీజే రెడ్డి దగ్గర గుమస్తాగా జాయిన్ అయ్యాడు. ఇక నిదానంగా జీజే రెడ్డికి రామోజీ రైట్ హ్యాండ్ గా మారి అన్ని విషయాల్లోనూ తన సలహాలిస్తూ డబ్బు పరంగా వ్యవహారాలను చూసుకుంటూ ఉండేవాడు. ఇక ఎప్పుడైతే జీజే రెడ్డి కొంతమంది రాజకీయ నాయకులకి బినామీగా మారాడో ఇతని దగ్గర కోట్ల డబ్బు వచ్చి పడేది. దీంతో తన ఆప్తుడిగా ఉన్న రామోజీతో మార్గదర్శి చిట్ ఫండ్స్, న్యూస్ పేపర్, టెలివిజన్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని అందుకు సంబంధించిన ప్లాన్స్ ని రామోజీతో పంచుకోవడం జరిగింది. ఇక రామోజీరావు గారు జీజే రెడ్డి దగ్గర పనిచేస్తూనే ఇదే విషయం మీద ఒక మలయాళీకి చెందిన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో మీడియాకి సంబంధించిన ట్రైనింగ్ ని కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత
తన ప్లాన్ ని జీజే రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మొదటిగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ని ఎలా స్థాపించాలి, దానికి ఎలాంటి పెట్టుబడిదారులను తీసుకురావాలి, ఈ ప్లాన్ ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయం పైన వీరిద్దరూ చర్చించుకోవడం జరిగింది. ఇక జీజే రెడ్డికి రామోజీరావు గారి ఐడియాస్ నచ్చడంతో ఈ పని స్టార్ట్ చేయమని కొంత ఫండ్స్ ని ఇవ్వడం జరిగింది. అలా 1962లో ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చిన రామోజీరావు గారు హిమాయత్ నగర్ లో చిన్నగా ఒక ఆఫీసును తీసుకొని మార్గదర్శిని స్టార్ట్ చేశారు. అందులో తన బామ్మర్ది కృష్ణారావు, తోడల్లుడు అప్పారావుని పెట్టుకొని ఆ కంపెనీని రన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక నిదానంగా ఈ చిట్ ఫండ్స్ లో పెట్టుబడిదారులు పెరగడంతో విశాఖపట్నంలో కూడా సెకండ్ బ్రాంచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక జీజే రెడ్డి సహాయంతోనే రామోజీకి ఢిల్లీలోని రాజకీయ వ్యక్తులతో కాంటాక్ట్స్ బాగా పెరిగాయి. ఆ తర్వాత 1965లో కిరణ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని కూడా స్టార్ట్ చేశాడు. ఇక హైదరాబాద్ లో ప్రభుత్వం నుండి అనుమతి పొందిన మొట్టమొదటి ఏజెన్సీ ఇదే అని చెప్పొచ్చు. ఇలా మార్గదర్శిలో సక్సెస్ అవుతూనే ఇప్పటిదాకా 105 బ్రాంచ్లను ఓపెన్ చేశారు. ఇక 1969లోనే అన్నదాత అనే మాసపత్రికను కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇందులో న్యూ టెక్నాలజీతో వ్యవసాయం ఎలా చేయాలి అనే సలహాలు, పద్ధతుల్ని ఇందులో చెప్పేవారు. ఇక అప్పుడే ఈ వ్యవసాయానికి సంబంధించిన ఫర్టిలైజర్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని కూడా రామోజీరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే తన ఎరువుల వ్యాపారాన్ని డెవలప్ చేసుకునేందుకు ఈ మ్యాగజైన్ అనే ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు. ఇక మార్గదర్శి నుండి ఫండ్స్ ఎక్కువగా రావడం, అందుకు తోడు జీజే రెడ్డి కూడా ఫండ్స్ ఎక్కువగా ఇవ్వడంతో విశాఖపట్నంలోని డాల్ఫిన్ హోటల్ కన్స్ట్రక్షన్ ని 1970లో స్టార్ట్ చేశారు. ఇక అప్పట్లో ఆంధ్రజ్యోతి అనే పేపర్ మాత్రమే ఉండేది. ఆ పేపర్ అన్ని చోట్లకి కరెక్ట్ టైంకి వెళ్లేది కాదు. అంటే ప్రింటింగ్ ప్లేస్ నుండి వైజాగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేది. ఇక ఈ సిచ్యువేషన్ ని క్యాచ్ చేసుకున్న రామోజీరావు గారు ఈనాడు అనే వార్తాపత్రికను స్టార్ట్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ చదివే వాళ్ళందరికీ ఈనాడు పేపర్ ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. అలా కొన్ని నెలల్లోనే నంబర్ 1 పత్రికగా ఈనాడు సక్సెస్ అవడంతో రామోజీరావు గారు ఈ వార్తాపత్రికకు కావాల్సిన జర్నలిస్టులను తయారు చేసుకునేందుకు 1975లో ఈనాడు జర్నలిజం స్కూల్ ని స్టార్ట్ చేశారు. ఇక ఇక్కడ శిక్షణ తీసుకునే స్టూడెంట్స్ కి తన దగ్గర ఉద్యోగం ఇచ్చేవాడు. ఇలా ఉన్నప్పుడే హైదరాబాద్ లోను ఈనాడు న్యూస్ పేపర్ సెకండ్ ఎడిషన్ ని స్టార్ట్ చేశారు. ఇక బిజినెస్ లో దూసుకుపోతున్నప్పుడే 1977లో జీజే రెడ్డి మీద దేశద్రోహం కేసుని నమోదు చేశారు. ఎందుకంటే జీజే రెడ్డి సిఐఏకి అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఏజెంట్ గా పనిచేస్తూ ఇక్కడ మిలిటరీ, పొలిటికల్ న్యూస్ ని వేరే దేశాలకు అందిస్తుండడంపై విచారణ నడిపిన ఢిల్లీ కోర్టు ఆరోపణ రుజువవడంతో తనని దేశద్రోహిగా నిర్ధారించి తన ఆస్తులన్నీ జప్తు చేయాలని తీర్పునిచ్చింది. ఇక జీజే రెడ్డి మాత్రం ఫేక్ పాస్పోర్ట్తో ఫ్యామిలీని తీసుకొని రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో ఇంతవరకు బినామీగా అన్ని వ్యాపారాలను చూసుకుంటున్న రామోజీరావు గారు దర్జాగా అన్నిటినీ తన సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టు తీర్పు తర్వాత జీజే రెడ్డిని ఇండియా నుండి దొంగ మార్గంగా పంపించడానికి అన్ని షేర్స్ని తన పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడని, దీంతో రామోజీరావు గారే అతన్ని దేశం దాటించారనే వార్తలు కూడా వినిపించాయి. ఇక జీజే రెడ్డి ఇండియా వదిలిపోయినా రాజకీయ నాయకుల అండ రామోజీకి ఉండడంతో తననే వాళ్ళ బినామీగా ఎంచుకున్నారు. దీంతో 1980లో ప్రియా ఫుడ్స్ అని స్టార్ట్ చేసి అందులో పచ్చళ్ళు, వంట నూనె, మసాలా ఫుడ్లని అందరికీ దక్కేలా తక్కువ ధరలకే అమ్ముతూ సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటికే సినిమాల మీద మక్కువ ఎక్కువగా ఉన్న రామోజీరావు గారు ప్రొడక్షన్ని, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక అలా ఉన్నప్పుడే విదేశాల్లో డిజ్నీ ల్యాండ్ లాంటి స్టూడియోస్ ఉండడం, ఆ ప్లేసుల్లోనే షూటింగ్స్ అన్ని జరగడం చూసి తనకి ఒక ఆలోచన వచ్చింది. అదే రామోజీ ఫిలిం సిటీ. ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి స్టూడియో లేనందువలన తను అలాంటి స్టూడియో కట్టి తన సత్తా ఏంటో చాటాలనుకున్నాడు. అలా రాజకీయ నాయకుల నుండి కూడా మంచి సపోర్ట్ ఉండడంతో 1994లో రామోజీ ఫిలిం సిటీని స్టార్ట్ చేశాడు. ఇక తన ప్రోడక్ట్స్కి పబ్లిసిటీ ఎవ్రీడే న్యూస్ పేపర్ మీదే కాకుండా ఛానల్స్ ద్వారా ప్రజలకి అందించాలని అనుకున్నాడు. అలా 1995లో ఈటీవీ ఇది మీ టీవీ అని స్టార్ట్ చేసి తక్కువ కాలంలోనే మంచి జనాదరణ పొందాడు. ఆ తర్వాత కలాంజలి అనే టెక్స్టైల్ బిజినెస్ని స్టార్ట్ చేసి విదేశాలకి బట్టల్ని ఎక్స్పోర్ట్ చేసేవాడు. ఇక రామోజీ ఫిలిం సిటీ నిర్మాణానికి సంబంధించి 16,060 ఎకరాల ల్యాండ్ని కొనుగోలు చేశాడు. ఈ భూముల్లోనే అసైన్ భూములు, చెరువు భూములు, పోరంబోకు భూములను కబ్జా చేసి ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని ఉల్లంఘించి 1363 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాడని రామోజీరావు గారికి నోటీస్ పంపిస్తే ఆ కేసు అక్కడికే ఆగిపోయింది. అంటే తనకి పొలిటికల్గా ఉన్న పవర్తోనే ఎవరూ మాట్లాడలేదని, అంతేకాకుండా కొంతమంది పొలిటీషియన్స్కి రామోజీ బినామీగా ఉండడంతోనే అతని మీద ఏ కేసు నమోదు చేయట్లేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇక 1983లో టీడీపీని సీనియర్ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసినప్పుడు పబ్లిసిటీ కోసం రామోజీరావు గారిని అడగడంతో అప్పటి నుండి టీడీపీకి ఫేవర్గా వార్తలు రాస్తూ ఎన్టీఆర్ గారు సీఎం అవడంలో రామోజీరావు గారి పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉండగా జీజే రెడ్డి గారి ఆస్తులంతా జప్తు చేయాలని ఢిల్లీ కోర్టు ఎప్పుడైతే ఆర్డర్ని పాస్ చేసిందో అతను డైరెక్టర్గా ఉన్న మార్గదర్శి, డాల్ఫిన్ హోటల్ మరియు కొన్ని సంస్థ
సంస్థల షేర్స్ ఉన్నా అప్పటికే రామోజీరావు గారు ఆ షేర్స్ అన్ని తన పేరు మీదకి మార్చుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక దేశం వదిలి పారిపోయిన జీజే రెడ్డి 1985లోనే మరణించారు. ఈ ఆస్తుల గురించి జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి రామోజీని అడగగా అందుకు రామోజీ అతన్ని అవమానించి పంపించేశాడని యూరి రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పడం విశేషం. రామోజీరావు గారికి 1964లో కిరణ్ రావు అనే అబ్బాయి జన్మించాడు. ఇక తన కొడుకు పుట్టిన వేళ విశేషం. మార్గదర్శి చిట్ ఫండ్లో మంచి లాభాలు రావడంతో తన కొడుకు పేరు మీదనే 1965లో కిరణ్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ అని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1966లో తన రెండవ కుమారుడు సుమన్ కూడా పుట్టాడు. ఇక రామోజీరావు గారికి మొదటి నుండి సినిమాల్లో మక్కువ ఎక్కువగా ఉండడంతో మయూరి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ని స్టార్ట్ చేశారు. ఇక అలా ఎక్కువ డబ్బులు ఇచ్చి మూవీస్ ని కొనుగోలు చేసి వాటిని థియేటర్స్ లో రిలీజ్ చేసేవారు. అలా నాగేశ్వరరావు గారి ఆది దంపతులు, సింహ స్వప్నం, ఆగ్రహం అనే మూవీస్ కి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. మొదట్లో లాభాలు వచ్చినా ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ లో నష్టాలు రావడంతో తనే ఓన్ గా ప్రొడ్యూస్ చేసి వాళ్లే ఆ మూవీస్ ని డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాలని ఉషా కిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ కంపెనీని 1983లో స్టార్ట్ చేశారు. అలా మొదటిగా అప్పటికే మంచి క్రేజ్ ఉన్న నరేష్ ని హీరోగా పెట్టుకొని శ్రీవారికి ప్రేమలేఖ అనే మూవీని స్టార్ట్ చేశారు. ఇక మొదటి మూవీ బాగా ఆడినప్పటికీ ఆ తర్వాత వచ్చిన సుందరి సుబ్బారావు, కాంచనగంగా, ప్రేమించి పెళ్లాడు అనే మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో భారీగా నష్టపోయారు. ఇక ఇలా నార్మల్ మూవీస్ చేస్తే ఎవరు చూడరని సుధాచంద్రన్ అనే క్లాసికల్ డాన్సర్ జీవితాన్ని ఆధారంగా తీసుకొని మయూరి అనే మూవీలో సుధాచంద్రన్ ని హీరోయిన్ గా పెట్టుకొని చేయడం జరిగింది. ఇక ఆమె ఒక కాల్ని కోల్పోయిన జైపూర్ కాల్తో ఎలా నాట్యం చేస్తుందనే స్టోరీతో తీసిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఆ హీరోయిన్ కి నేషనల్ అవార్డ్, ఆ మూవీకి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత చేసిన పూజకు పనికిరాని పువ్వు, మల్లె మొగ్గ, కారుదిద్దిన కాపురం, పైలా పచ్చీస్ అనే మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యి రామోజీరావు గారిని కృంగతీశాయనే చెప్పొచ్చు. దీంతో రామోజీరావు గారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే సినిమాకి ఎక్కువగా బడ్జెట్, లొకేషన్స్, కెమెరా లైట్స్ వల్లే అవుతుందని, డిజ్నీ ల్యాండ్ లాంటి స్టూడియో ఉంటే షూటింగ్స్ ఖర్చు ఎక్కువగా ఉండదని, అలాగే షూటింగ్ లొకేషన్స్ కూడా వెతికే పని ఉండదని ఒక ప్రొడ్యూసర్ గా ఆలోచించి రామోజీ ఫిలిం సిటీని ప్లాన్ చేశారు. ఇక అప్పటికే తన మొదటి కొడుకైన కిరణ్ రావు గారు తన మాస్టర్ డిగ్రీని కంప్లీట్ చేసి రామోజీ గ్రూప్స్ డైరెక్టర్ గా ఉంటూ ఆ సంస్థల బాధ్యతను చేపట్టారు. అలా ప్రియా ఫుడ్స్, సుమన్ అడ్వర్టైజింగ్, రామోజీ మల్టీమీడియా అని చూసుకునేవారు. ఇక కిరణ్ గారు శైలజ అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి 3 అమ్మాయిలు కూడా జన్మించారు. కొన్ని సంవత్సరాల నుండి కిరణ్ గారి ఆరోగ్యం బాగాలేనందువలన ఇప్పుడు తన భార్య కూతుర్లు ఈ సంస్థల బాధ్యతలను తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక రెండో కుమారుడు సుమన్ కి చిన్నప్పటి నుండి చదువుల్లో కన్నా యాక్టింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ రామోజీరావు గారు సపోర్ట్ చేయనందువలన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాడు. సుమన్ గారు తన స్కూలింగ్ ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత నిజాం కాలేజీలో BA డిగ్రీని పొంది మాస్టర్స్ ని USA లో పూర్తి చేశారు. ఇక చదువు పూర్తి చేసి హైదరాబాద్ కి వచ్చిన సుమన్ గారు ఈనాడు దినపత్రిక బాధ్యతలను స్వీకరించారు. ఇక ఎప్పుడైతే రామోజీరావు గారు 1995 ఆగస్టు 27న ఈటీవీని స్టార్ట్ చేశారో దాని పూర్తి బాధ్యతను సుమన్ గారికి అప్పగించారు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న సుమన్ తన టాలెంట్ ని చూపించాలనుకున్నాడు. అలా మొదటిగా అంతరంగాలు అనే సీరియల్ ని తనే డైరెక్టర్ గా, రైటర్ గా చేస్తే రామోజీరావు గారు ప్రొడ్యూసర్ గా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సీరియల్ అప్పట్లో సూపర్ హిట్ అయి మంచి జనాదరణ పొందింది. ఈ సీరియల్ తర్వాత లేడీ డిటెక్టివ్, స్నేహ, ఎండమావులు, కలంకిత అనే సీరియల్స్ కి సుమన్ స్టోరీ రాసి డైరెక్ట్ చేసి ఈటీవీని నెంబర్ 1 ఛానల్ గా చేసేందుకు తనదైన కృషిని చేశారు. ఇక అంతేకాకుండా ఈటీవీలో రోజుకొక సినిమా వేయడంతో జనాల్లో ఈటీవీకి మంచి ఆదరణ వచ్చింది. ఇక రామోజీరావు గారు ఫిలిం సిటీ పనుల్లో బిజీగా ఉంటే ఈటీవీకి సంబంధించిన పనుల్ని సుమన్ చూసుకుంటూ బిజీగా ఉండేవాడు. ఇక సుమన్ కి విజేశ్వరి అనే ఆమెతో పెళ్ళై ఒక కొడుకు, కూతురు కూడా ఉన్నారు. ఈ సక్సెస్ తో ఈటీవీని తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ అని ఇండియాలో ఉండే 16 భాషల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా దూరదర్శన్ లో కొన్ని సీరియల్స్ తో ఫేమస్ అయిన ప్రభాకర్ ఈటీవీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలా తన క్రియేటివిటీతో సుమన్ ని ఇంప్రెస్ చేసి చాలా దగ్గరయ్యాడు. ఎంతలా అంటే అప్పట్లో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, అందుకే సుమన్ అతి తక్కువ సమయంలోనే ప్రభాకర్ ని ఈటీవీ క్రియేటివ్ హెడ్ గా నియమించాడనే వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వీరి సన్నిహిత్యం గురించి తెలుసుకున్న రామోజీరావు గారు సుమన్ కి వార్నింగ్ ఇచ్చినా దాన్ని సుమన్ లెక్క చేయలేదు. దీంతో రామోజీరావు గారు తన కొడుకుతో కొన్ని రోజులు మాట్లాడడం మానేశారు. అప్పుడే కొన్ని సీరియల్స్ ని, ప్రోగ్రామ్స్ ని చేస్తూ ప్రభాకర్ బుల్లితెర మెగాస్టార్ గా దూసుకుపోయాడు. ఇక సుమన్ మాత్రం అన్ని బాధ్యతల్ని ప్రభాకర్ కి అప్పగించి తన జూబ్లీ హిల్స్ హౌస్ లో ఉండేవాడు. ఇదిలా ఉండగా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అకౌంట్స్ లో తేడా రావడం, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వచ్చిన డబ్బు అకౌంట్ లో లేకపోవడంతో రామోజీరావు గారు ప్రభాకర్ ని నిలదీయడం జరిగింది. ఇక అప్పటికే సమీరాతో లవ్ ట్రాక్ నడుపుతున్న ప్రభాకర్ ని క్రియేటివ్ హెడ్ పోస్ట్ నుండి తీసేయడం జరిగింది.
దీంతో సుమన్ కి రామోజీరావు మధ్య పెద్దగా గొడవలు జరగడం మొదలయ్యాయి. ఇక మళ్ళీ ప్రభాకర్ ని సుమన్ క్రియేటివ్ హెడ్ గా నియమించారు. ఇదిలా ఉన్నప్పుడే 2007 తర్వాత సుమన్ హెల్త్ అప్సెట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న రామోజీరావు గారు ప్రభాకర్ ని పర్మనెంట్ గా జాబ్ నుండి తీసేసి అన్ని సీరియల్స్ ప్రోగ్రామ్స్ నుండి రీప్లేస్ చేశారు. ఇక యశోద హాస్పిటల్లో జాయిన్ అయిన సుమన్ కి క్యాన్సర్ వచ్చిందని 3 నెలలకి పైగా బ్రతకడని డాక్టర్లు చెప్పడంతో రామోజీరావు గారు తన దగ్గరున్న డబ్బుతో ఫారెన్ లో ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల 3 నెలల్లో చనిపోతాడనుకున్న సుమన్ 4 సంవత్సరాల వరకు బ్రతికాడు. ఆ తర్వాత 2012 సెప్టెంబర్ 6న సుమన్ గారు తుది శ్వాసను విడిచారు. ఇక తమ్ముడి మరణాన్ని తట్టుకోలేని కిరణ్ కూడా 2014 తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు రామోజీ సంస్థని రామోజీరావు కోడళ్ళు, మనవరాళ్ళు, మనవడు చూసుకుంటున్నారనే చెప్పొచ్చు. ఇక రామోజీ సంస్థల్లో 25,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధిని కల్పించడం జరిగింది. కానీ ఈ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక రామోజీరావుకి చిన్నప్పటి నుండి పెద్దిల్లు కట్టుకోవాలనే ఆశ చాలా ఉండేది. దానికోసం ఫిలిం సిటీలోనే ఒక కొండపైన ఒక పెద్ద బంగ్లాని నిర్మించుకున్నాడు. ఆ ఇంటిలో అండర్ గ్రౌండ్ తో కలుపుకొని 40 రూములు ఉన్నాయనే చెప్పొచ్చు. ఇక రామోజీకి ఇంతకంటే పెద్దగా ఇల్లు కట్టాలనే ఆశ ఉండేదట. కానీ అక్కడ దగ్గరలో ఉన్న సంగీ టెంపుల్ కన్నా ఎత్తుగా ఇల్లు కట్టకూడదని తన ఫ్యామిలీ జ్యోతిష్యుడు చెప్పడంతో ఆ పనిని అక్కడికే ఆపేశాడు. ఇక ఇదిలా ఉండగా ఉషా కిరణ్ మూవీస్ ని 1983లో ప్రారంభించి 2017 వరకు 40 సినిమాలకు ప్రొడ్యూసర్ గా వివరించారు. ఇక రామోజీరావు గారు 1999 వరకు చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఫ్లాప్ అవడంతో రామోజీ ఎల్లప్పుడూ ఒక జ్యోతిష్యుడు చెప్పేదాన్ని ఫాలో అయ్యేవారు. అలా ఆ జ్యోతిష్యుడు చెప్పేదాని ప్రకారం తను మూవీస్ చేయాలంటే కొత్త అమ్మాయిలకి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలని, అప్పుడే ఆ సినిమాలు హిట్ అవుతాయని చెప్పడంతో, అంటే హిందీలో కరీనా కపూర్ తాత అయిన రాజ్ కపూర్ తను తీసే అన్ని మూవీస్లో టీనేజ్ అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళని వాడుకునేవాడని, అంతేకాకుండా సినిమాల్లో వాళ్ళని సెమీన్యూడ్గా చూపించడంతో ఆ మూవీస్ హిట్ అయ్యేవి అని, అదే ఫార్ములాని రామోజీరావు గారు ఫాలో అవ్వాలనుకున్నారు. అలా చిత్రం సినిమాతో మొదలైన రామోజీరావు గారి సెకండ్ ఇన్నింగ్స్ నువ్వే కావాలి, నిన్ను చూడాలని, ఆనందం, ఇష్టం, నీతో, నచ్చావులే, నువ్విలా అనే మూవీస్ ని చేసి మంచి హిట్స్ ని అందుకున్నారు. ఇక ఈ బ్యానర్ లోనే జూనియర్ ఎన్టీఆర్ ని, తరుణ్ ని కూడా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉండగా అప్పట్లో రామోజీరావు గారు 25 రకాల బిజినెస్ లని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ అటు ప్రింట్ మీడియా ఇటు డిజిటల్ మీడియాలో ఉన్న ఏకైక పర్సన్ రామోజీరావు గారే కాబట్టి అప్పట్లో రాజకీయ నాయకులు తమ గురించి ఎక్కడ తప్పుగా మీడియాలో రాయకూడదని అందరూ రామోజీతో మంచి స్నేహాన్ని మెయింటైన్ చేసేవారు. అంటే గుడ్డివాడున్న రాజ్యంలో ఒంటికనున్నవాడే రాజు అన్నట్టు రామోజీరావు గారి తెలివితేటలు, తన దగ్గరున్న డబ్బు, పలుకుబడితో హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు అందరినీ తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. దీంతో రామోజీని అందరూ రాజగురువులా చూసేవాళ్ళు. ఇక రాజకీయాల్లో గాని, సినిమాల్లో గాని, ఫైనాన్షియల్ గా ఇండియాలోనే కోట్ల కొద్ది డబ్బుని ఇచ్చే ఏకైక వ్యక్తి రామోజీరావు గారనే చెప్పొచ్చు. ఇక రాజకీయాల్లో ఏదైనా సమస్య వస్తే తనే మధ్యవర్తిగా ఉండి అన్ని సమస్యల్ని సార్ట్అవుట్ చేయడంతో అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ ఇతనంటే భయంతో కూడిన మర్యాదనే చెప్పొచ్చు. ఇక రామోజీరావు గారు సినిమా ఇండస్ట్రీలో చేసిన సేవకి గాను 5 నంది అవార్డ్స్, 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ అవార్డుని కూడా అందుకున్నారు. ఇక అలా ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతున్న రామోజీరావు గారికి వృద్ధాప్య సమస్యలతో పాటు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావడంతో 2009లో మొదటిసారి స్టంట్ వేయడం జరిగింది. అలా ఆ తర్వాత 2017లో మరోసారి చెస్ట్ పెయిన్ రావడంతో రెండోసారి కూడా స్టంట్ అయ్యేగా అప్పటి నుండి ఆరోగ్యం కాస్త కుదుటపడినప్పటికీ రామోజీరావు గారికి రీసెంట్ గా లంగ్స్ ఇన్ఫెక్షన్ అయి హెల్త్ చాలా సీరియస్ అయింది. దీంతో కుటుంబ సభ్యులందరూ నానక్రామ్గూడ్లోని స్టార్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించిన అప్పటికే రామోజీరావు గారి హెల్త్ చాలా సీరియస్ అవ్వడంతో తన బాడీ ట్రీట్మెంట్ కి సహకరించలేదు. దీంతో శనివారం ఉదయం 4:30 గంటలకి రామోజీరావు గారు తన 87వ ఏటకి మరణించడం జరిగింది. ఏదేమైనా రామోజీరావు గారి ఆత్మకి ఆ దేవుడు శాంతి చేకూర్చాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, ఆలోచన లేని స్పందన, సంపాదన లేని ఖర్చు, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో అతి ముఖ్యమైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. ఇది ఫోక్స్ రామోజీరావు గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.